నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీకోసం ఒక మంచి రెసిపీని తీసుకొచ్చేసానండి. తెలంగాణ స్పెషల్ బొమ్మిడి చేపలతో కూర అండి. మీలో ఎంతమందికి తెలుసండి బొమ్మిడి చేపలు? ఇవి ఎండువి మనకి మార్కెట్స్లో లభిస్తాయండి. మనకి సంతలో కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఎండు చేపలని తినేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు ఈ బొమ్మిడి చేపలతో కూరని ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి కూర అయితే మాత్రము. ఇలా పులుసుగా ఏమి ఉండదు, అలా ముద్దలాగా ఉంటుందన్నమాట. గట్టిగా ఇగురులాగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఎండు చేపలు అనేవి చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి. ఇది అన్నంలో వేడన్నలు వేసుకొని తింటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకుని ఈ బొమ్మిడి చేపలు నూనె మాత్రం లేకుండా అలా లైట్గా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో ఉంచుకొని. అంటే మంచి వాసన వస్తుంది అన్నమాట. పచ్చివి కాకుండా మంచి వాసన వస్తుంది వేయించుకోవడం వల్ల. అలా నీళ్లు పోసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో అండి స్టవ్ వెలిగించిన తర్వాత గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసేసుకొని చిటపట్లాడనివ్వాలండి. ఇందులో ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయండి. గ్రేవీ అనేది కొంచెం అంటే నీళ్ళు ఎక్కువగా ఉండవు కాబట్టి, పులుసుగా ఉండదు కాబట్టి ఉల్లిపాయలు టమాటాలు కొంచెం ఎక్కువగానే పడతాయి. సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం వేసుకుంటున్నాము. అంటే బొమ్మిడి చేపల క్వాంటిటీని బట్టే మనం వేసుకోవాలి. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా ఎక్కువగానే పడతాయండి, అవి వేసుకుంటున్నాము. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి టొమాటోస్. ఇప్పుడు తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి, అలాగే పసుపు కూడా వేసుకుంటున్నామండి. ఆ తర్వాత ఇలా ఫ్రై చేయడం వల్ల పసుపు కారం అనేది ఆయిల్లో కాసేపు ఫ్రై చేస్తే పచ్చివాసన పోతుంది, అలాగే కూర కూడా మంచి కలర్ వస్తుందండి. అలా బాగా మగ్గించుకుందామండి. మూత పెడితే మగ్గిపోయినాయి అండి, బాగా మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మనం అందులో తగినంత కారం అనేది వేసుకోవాలండి. ఎక్కువ కారం పట్టదండి మరీను. పులుసు కూరలోకి అయితే కారం ఎక్కువ పడుతుంది కానీ పులుసు కాదు కదా, అందుకే తక్కువే పడుతుంది అనమాట. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలండి. మరి ఎక్కువ చేపల పులుసు పెట్టినట్టుగా నీళ్ళు ఎక్కువ పోయకూడదండి, దీనికి ఇగురులాగా చేస్తామన్నమాట. అందుకని కొంచెమే వేసుకోవాలి నీళ్ళు. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుంటే ఏంటంటే దగ్గరగా అయిపోతుంది. చూడండి, ఆ విధంగా బాగా దగ్గరికి అయిపోయి అలా బబుల్స్ లాగా వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే బొమ్మిడి చేపలు ఇందాక నీళ్ళలో వేసుకున్నాం కదండి, శుభ్రం చేసుకున్నాము. అవి తీసుకుని ఈ పులుసులో వేసుకోవాలండి. ఆ విధంగా అంటే పులుసేం కాదండి, బాగా మసాలా అనేది ఫ్రై అయిన తర్వాత అందులో వేసేసుకుంటున్నామంట ఆ గ్రేవీలో. అవి కూడా వేగిన తర్వాత 10 నిమిషాల పాటు ఉడికితే అయిపోతుందండి కర్రీ అనేది. చాలా బాగుంటుందండి ఇది. కరివేపాకు ఉంటే వేసుకోండి మీరు, నా దగ్గర లేదు వేసుకోవడానికి గబుక్కున. ఇకపోతే అలా దగ్గరగా అయిపోయిందండి గ్రేవీ అనేది. అలా దగ్గరగా ఉంటేనే బాగుంటుందండి కూర, ముద్దలాగా ఉండాలన్నమాట. పులుసుగా ఉంటే బాగుంటుందండి. అంతేనండి. మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.